పుణ్యకార్యాలు చేస్తా ఉన్నారు. ఈ పుణ్యకార్యాలన్నీ చేసి వాళ్ళు అంటున్నారు, మేము ఏదో చేసేసాం దేవునికి, కాబట్టి మేము పుణ్యం సంపాదించుకున్నాం అని అంటున్నారు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు ఎన్ని చేసినా నువ్వు పాపివే అని అంటున్నాడు దేవుడు. నీ నీతి క్రియలన్నీ నా దృష్టికి మురికి గుట్టల వలె ఉన్నవి అని అంటాడు. మనుషుడు ఎంత నీతి కార్యాలు చేసినా కూడా నా దృష్టికి అవి మురికి గుట్టలే. మురికి గుట్ట ఎందుకు పనికిరాదు? మురికి గుట్ట చేతికి తుడుచుకుంటే చెయ్యి మురికి అయిపోతుంది, ముఖం తుడుచుకుంటే ముఖం మురికి అయిపోతుంది. ప్రియులారా, దేవుని ఎదుట నేను నీతిమంతుడిని, నీ నీతి కార్యాలు చేశానని ఎవడైనా చెప్పుకుంటే అతడు దేవుని దృష్టికి ఒక మురికి గుడ్డలాగా కనపడతా ఉన్నాడు. కొర్నేలి జీవితాన్ని కూడా మనం చూస్తాం. కొర్నేలి కూడా ఎంతో భక్తిపరుడు. కొర్నేలి యొక్క ధర్మ కార్యాలు, కొర్నేలి యొక్క ప్రార్థనలు యెహోవా సన్నిధికి చేరాయట. ఆ కాలంలో యెహోవా సన్నిధికి కొర్నేలి యొక్క ధర్మ కార్యాలు, కొర్నేలి యొక్క ప్రార్థనలు దేవుని యొక్క పాద సన్నిధికి చేరాయి. పాద సన్నిధికి చేరినప్పుడు దేవుడు అంటున్నాడు, నాయన కొర్నేలికి వెళ్ళి చెప్పు. ఏంటి? కొర్నేలి నీతిమంతుడు కాదు. నిజమే, అతడు చేసిన ప్రార్థనలు, యాచనలు, అతడు చేసిన ధర్మ కార్యాలు నా యొద్దకు వచ్చాయి, నా పాదాల యొద్దకు వచ్చాయి, అవి నా సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడ్డాయి. అయినప్పటికీ కొర్నేలి కాదే. ఎందుకు? అతడు క్రీస్తు రక్తము లేకపోతే అతని మీద అతని పాపం ఇంకా నేరస్తాపము చేస్తా ఉంటది. అందుకే ఆయన అంటున్నాడు, దేవదూతను పంపించి కొర్నేలి యొద్దకు పంపించి కొర్నేలుతో అంటాడు, కొర్నేలు, నువ్వు ఆ యొక్క చర్మకారుడైన సీమోని ఇంట పేతురున్నాడు, ఆయన్ని పిలిపించుకొని సువార్త ప్రకటించుకో. ఇప్పుడు విశ్వాసము ద్వారా నీతిమంతులమై మనము నిందారహితులుగా దేవుని నిర్దోషులంగా నిలువబడుతూ ఉన్నాం. పూర్వం మనం ఏదో ధర్మ కార్యాలు చేశామని చెప్పి మనం గొప్పలు చెప్పుకుంటాం. కానీ మన ధర్మ కార్యాలన్నీ దేవుని దృష్టికి మురికిగుడ్డగా ఉన్నాయి. చిట్ట చివరికి కొర్నేలి యొక్క ధర్మ కార్యాలు కూడా మురికి గుడ్డలే కదా. ఈ రోజు మేము దాన ధర్మాలు చేశామని చెప్పుకునే వాళ్ళందరూ ఏం సంపాదించుకుంటున్నారు? సున్నాలు సంపాదించుకుంటున్నారు కదా. ఇదిగో పలానా చేశాం, పలానా సున్నా, పలానా చేశాం, పలానా సున్నా, పలానా చేశాం, పలానా సున్నా, ఇదిగో 100 సున్నాలు సంపాదించుకున్నాం. లాభం ఏంటి? ఒకటికి విలువ ఉంది. ఒకటి పక్కన ఎన్ని సున్నాలంటే అన్ని సున్నాలకు విలువ ఉంటది. ఒకటి పక్కన 2 సున్నాలు పెడితే 100 విలువ అనేది. 1000 పెడితే 1000 కదా. యేసు ప్రభు అనేది ఆయన ఒకటై ఉన్నాడు. ఆ ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెడితే అన్ని సున్నాలకు విలువ వస్తుంది. నేను కేవలం సున్నాలే సంపాదించుకున్నాను, ఆ ఒకటి సంపాదించుకోలేదంటే ఇక నీ జీవితం అంతా సున్నానే కదా. అందుకే